తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా కరీంనగర్లో ఇద్దరికి వైరస్ సోకింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుకు కరోనా పాజిటివ్గా తేలింది. అలాగే పెద్దపల్లి జిల్లాకి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. కాలు సర్జరీ కోసం వచ్చిన మహిళకు వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది. తాజాగా కరీంనగర్లో ఇద్దరికి వైరస్ సోకింది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుకు కరోనా పాజిటివ్గా తేలింది. అలాగే పెద్దపల్లి జిల్లాకి చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. కాలు సర్జరీ కోసం వచ్చిన మహిళకు వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ నిర్ధారణ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నారాజ్ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి మళ్ళీ తిరిగి విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ముఖ్యంగా కరీంనగర్ జిల్లా లోపల నిన్న ఇటు కరోనా పాజిటివ్ గా రావడంతో ఇటు కరీంనగర్ జిల్లా వైద్య యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గతం లోపల కూడా ఇటు కరీంనగర్ జిల్లా లోపలనే కరోనా మొదటి వేవ్ లోపల ఇక్కడనే చాలా మంది కూడా కరోనా సోకడంతో పెద్ద ఎత్తున కూడా కరోనా సమస్య అనేది బయటకు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఇటు కరోనాకు సంబంధించినటువంటి వార్డులు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి లోపల దీనిపైన మాక్ డ్రిల్ కూడా చేయడం కూడా జరిగింది. కరోనా ఎంతమందికి వచ్చినా కానీ చికిత్స అందడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి నేపథ్యం లోపల నిన్న కరీంనగర్ లోపల ఇద్దరికి కరోనా సోకడం అయితే ఇటు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు వైద్య పరీక్షల కోసం సర్జరీ నిమిత్తం వచ్చినటువంటి ఒక మహిళ పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి మహిళ ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఆ మహిళతో పాటుగా మరొక నర్సుకు ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. అయితే ఈ మహిళ ఎవరైతే కాలుకు శస్త్రచికిత్స నిమిత్తం వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఆపరేషన్ కంటే ముందు ఇటు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు ఇటు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ రావడంతో ఇద్దరికి కూడా కరోనా ఇటు మహిళకు మరియు నర్సుకు ఇద్దరికి కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ పరీక్ష లోపల ఇటు ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ తేలడంతో జెనోమ్ పరీక్షల నిమిత్తము ఇటు హైదరాబాద్ కు శాంపిల్స్ పంపడం కూడా జరిగింది. మొత్తానికైతే కరీంనగర్ లోపల ఇద్దరికి పాజిటివ్ రావడం అయితే ఇప్పుడు స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులు చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇటు మాస్క్ మస్ట్ గా వాడాలని చెప్పి అయితే ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నారాజ్ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.